ఇక్కడ మనం చూస్తున్నది గుడ్ సిట్టింగ్ పొజిషన్, తర్వాత బ్యాడ్ సిట్టింగ్ పొజిషన్. ఓకే. మనం కూర్చుండే పొజిషన్ అనేది సరిగా లేనప్పుడు మనకు డిస్క్ సంబంధించినటువంటి ఈ నడుము నొప్పి, మెడ నొప్పులు వచ్చే అవకాశం ఉన్నాయండి. ఇక్కడ ఫోన్ చూస్తున్న విధానం చూడండి ఒకసారి ఎలా ఉందో. ఓకే. చాలా బ్యాడ్‌గా ఉంది. అంటే వెన్నెముకను పూర్తిగా మనం వంచేసాం. అదే ప్యాకెట్‌లో మనం పర్స్ పెట్టుకున్నప్పుడు సో, మన స్పైన్‌లో ఇంబాలెన్స్ ఎలా అవుతుంది. తర్వాత డ్రైవింగ్ పొజిషన్ కారు నడుపుతున్నప్పుడు, ఓకే. కంఫర్టబుల్‌గా సీట్ లేనప్పుడు ఎలా ఉంటుంది. మన స్ట్రక్చర్ ఎలా ఇంబాలెన్స్ అవుతుందనేది ఇక్కడ చూడడం జరుగుతుంది. అదేవిధంగా క్రాస్ లెగ్ సిట్టింగ్ పొజిషన్ అంటే ఒక కాలు పైన ఒక కాలు వేయడము, సో, కాళ్ళను ఊపడము, సో, ఇలా చేస్తూ ఉంటాం మనం. ఓకే. అది కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఒక 10-15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఈ తప్పుడు అలవాటు మనకుండి ఉంటుంది. అదే మన డిస్క్, వెన్నుముక, నడుము నొప్పి, మెడ నొప్పులకు దారి తీయొచ్చండి. ఇక్కడ సిస్టమ్ వర్క్ అంటే ఎవరైతే సాఫ్ట్‌వేర్స్ ఉంటారో కూర్చుండి పనిచేసే వాళ్ళు ఈ రాంగ్ సిట్టింగ్ పొజిషన్ చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో. ఓకే. సో, ఇది తప్పుడు సిట్టింగ్ పొజిషన్. కరెక్ట్ సిట్టింగ్ పోర్చర్ చూడండి. తర్వాత స్లీపింగ్ పొజిషన్ చూడండి. అంటే మనం ఎక్కువగా హైట్ పిల్లోస్ గానీ, లో పిల్లోస్ గానీ వాడినప్పుడు మన స్పైన్ ఏ విధంగా ఇంబాలెన్స్ అవుతదని. ఆ! ఇక్కడ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఏ విధంగా పడుకోవాలి, ఏ విధంగా పక్క నుంచి లేస్తూ ఉండాలి. తర్వాత ఇది సిట్టింగ్ కింద కూర్చున్నప్పుడు స్పైన్ ఏ విధంగా ఉండాలి అన్నది ఇక్కడ చూపించడం జరిగిందండి. ఇక్కడ వజ్రాసనము, అప్పుడప్పుడు వజ్రాసనం, తర్వాత మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు ఈ విధంగా బ్యాక్ సైడ్ హైట్ ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత పిల్లలు బ్యాగ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు, ఓకే. తర్వాత మహిళలు ఇక్కడ ఇంటి వర్క్ చేస్తున్నప్పుడు ఇలా కరెక్ట్ హైట్ తగ్గటువంటి దాన్ని వాడుతూ ఉండాలి. ఓకే. వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉండాలి. ఓకే. తర్వాత ఈ విధంగా సింక్‌లలో మనం వంగి మొఖం తోముతూ ఉంటాము. సో, బేషన్స్ గృహిణులైతే వంట పాత్రలు తోముతూ ఉంటారు ఐరన్ చేస్తున్నప్పుడు. తర్వాత పిల్లలు ఇలా బుక్స్ చదువుతున్నప్పుడు గానీ, మొబైల్ చదువుతున్నప్పుడు, రీడింగ్, రైటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క సిట్టింగ్ పొజిషన్ ఎలా ఉండాలి. కాబట్టి ఈ చిన్నప్పుడు ఈ తప్పుడు సిట్టింగ్ పొజిషనే ఫ్యూచర్‌లో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత వాకింగ్ పొజిషన్ చూడండి ఎలా ఉందో. మెడను వంచి మనం నడుస్తూ ఉంటాం. సో, ఈ విధంగా ఈ తప్పుడు అంటే సిట్టింగ్ పొజిషన్, స్లీపింగు, తర్వాత స్టాండింగు ఇవన్నీ ఈ బ్యాక్ పెయిన్‌కి కారణమవుతాయండి. అంటే లాంగ్ టర్మ్‌లో మీరు ఎక్కువ రోజుల నుంచి మీ తప్పుడు అలవాటు విధానం వల్లనే ఇలాంటి వెన్నుముక, డిస్క్ సమస్యలు, సయాటికా లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మీరు ప్రాపర్‌గా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు దాన్ని గ్రహించగలరని మా యొక్క చిన్న విన్నపం అండి. థ్యాంక్ యూ.